హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు చందన నేచురల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం దొండకాయ ఫ్రై అయితే తయారు విధానం అయితే చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఎంతమందికి దొండకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మై ఫేవరెట్ దొండకాయ ఫ్రై నాకైతే. ఇప్పుడైతే మనం తయారు విధానం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఎండుమిర్చి కళ్యామాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే దీంట్లో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే తగినంత పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటది టేస్ట్ అయితే. ఎంతమందికి దొండకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. ఈ విధంగా మనకైతే ఫ్రై అయింది. మనమైతే చిన్నులపాయ కారం అయితే వేసుకోవాలి. ఈ వీడియో నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు చూడండి. ఈ చిన్నులపాయ కారం అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. దీని కాంబినేషన్ వచ్చేసి రోటి పచ్చళ్ళు. టేస్ట్ అయితే రియల్లీ చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.